ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతిరోజు క్రమం తప్పక వాగ్దానాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి యేసయ్య నామములో ప్రత్యేక వందనములు. సబ్స్క్రైబ్ చేసుకుని అనేక మందికి షేర్ చేసి దేవుని మాటల ద్వారా బలపరచండి. ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము 50వ అధ్యాయము 15వ వచనము. ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొర్రపెట్టుము, నేను నిన్ను విడిపించెదను, నీవు నన్ను మహిమపరచెదవు. అండ్ కాల్ అపాన్ మీ ఇన్ ద డే ఆఫ్ ద ట్రబుల్, ఐ విల్ డెలివర్ thee, అండ్ దో షల్ గ్లోరిఫై మీ. నీ ఆపద కాలంలో, నీ సమస్య శ్రమల్లో నీవు ఎవరికి మొరపెట్టాలని వాక్యం సెలవిస్తుంది. ఆపద్దినమున నీవు నాకు మొర్రపెట్టుము అని దేవాది దేవుడే సెలవిచ్చారు. ఆ శ్రమ నుండి తప్పకుండా నిన్ను విడిపించి నిన్ను ఆదుకునేవాడు ఆ దేవాది దేవుడు మాత్రమే. ఈ రోజుల్లో ఎవరన్నా నీకు కష్టం వస్తే నన్ను అడుగు, నీకు నేను సహాయం చేస్తాను అని, నీకు అండగా నిలబడతాను అని అనేవారు ఉన్నారా? వారు కష్టాల్లో ఉంటే నన్నేమి సహాయం అడుగుతారో అని ముందుగానే ప్రక్కకు తప్పుకుంటున్నారు. ఈ లోకంలో ఎవ్వరూ కూడా ఏది ఆశించకుండా నీకు సహాయం చేయరు. అలా చేయాలి అంటే అది మన యేసయ్య గారు ఒక్కరే. నీ నుండి ఏమీ బదులు ఆశించకుండా నిన్ను ఆదుకునేది ఆయన మాత్రమే. దావీదు గారు ఒక మహారాజు అయినప్పటికీ ఆయనకు ఎన్నో కష్టాలు, నష్టాలు, శ్రమలు, శత్రువులతో పోరాటాలు, మరణపు అంచుల వరకు వెళ్ళిన దావీదు గారు శ్రమలలో ఉన్నప్పుడు ఆయన రాజరికం ఆయనకు అక్కరకు రాలేదు. ఆయన అంతస్తులు, ఆస్తులు ఆయనను ఆదుకొనలేదు. సైనికుల సహాయం ఆయనకు అందలేదు. అంతటి గొప్ప మహారాజే ఆయన శ్రమలలో ఉన్నప్పుడు కేవలం దేవునికి మాత్రమే మొరపెట్టాడు. ఎందుకంటే రాజుగా ఉన్న ఆయన స్థానం ఆయనకి కొదువ అంటూ ఏదీ లేదు. అయినప్పటికీ ఆయన దేవునినే ఆశ్రయించాడు. దేవుడే ఆయన ఆపదల నుండి విడిపించాడు. దావీదు అందుచేత దేవుని ప్రతి విషయంలోనూ ఘనపరుస్తూ, మహిమపరుస్తూ, దేవుని స్తుతించుకొని ఆడుతూ, దేవుని యొక్క ప్రేమ కనికరం గురించి ఎన్నో కీర్తనలను రచించి ఆయన మహిమను వాటిని వెల్లడిపరిచారు. కనుక మన ఆపద్దినములలో కూడా మనుషులను ఆశ్రయించక దేవునికి మొర్రపెట్టినప్పుడే మనకు ప్రతిఫలం కలుగుతుంది. నీకు సహాయం చేసేవారు ఆ దేవుడే. కనుక ఆపత్కాలమున నీవు ఆయనకు మొర్రపెట్టు, ఆయనే నిన్ను విడిపిస్తారు. నీవు ఆయనను మహిమపరచు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్. చిన్ని ప్రార్థన. మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీరు ఇచ్చిన వాగ్దానంకే వందనాలు దేవా. ఎవరైతే ఈ వాక్యాన్ని విన్నారో, విన్న వాక్య ప్రకారం వారి జీవితాన్ని సరిచేసుకొని వాక్యానుసారమైన జీవితాన్ని ప్రతి ఒక్కరికి దయచేయండి దేవా. అవును ప్రభువా, ఆపద్దినములలో, మా శ్రమలలో, మా కష్టాల్లో, మా బాధలలో నైనా నిన్ను ఆశ్రయించేవారిగా మమ్మలను ఉంచండి నాయన. మనుషుల సహాయం కొరకు ఎదురు చూడకుండా కేవలం మీ మీద ఆనుకొని జీవించే జీవితాన్ని ప్రతి ఒక్కరికి దయచేయండి. ప్రార్థన ఆస్తుకొని ప్రతి ఒక్క బిడ్డని సమయంలో జ్ఞాపకం చేసుకోండి. వారికి ఉన్న అవసరతలను, అక్కరతలను తీర్చండి. సమయానుకూలంగా వారికి నీ నిండైన దీవెనలు అనుగ్రహించి సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీరే ఆరోపించుకుంటారని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను మా తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.